హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 166. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. లాస్ట్లో కొద్దిగా బైక్ న్యూస్ కూడా ఉంది, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే షేక్ అబుదాలి అయితే కామెంట్ చేశారు, బ్రో చైన్ క్లీనింగ్కి డీజిలే యూజ్ చేయాలా ఆర్ WD-40 యూజ్ చేయాలా అని చెప్పేసి. WD-40తో కంపేర్ చేసుకుంటే మీకు డీజిల్ అయితే చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. బడ్జెట్లో అయిపోయింది. మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళి 1 లీటర్ డీజిల్ కొనుక్కొని నీట్గా చైన్ అయితే క్లీన్ చేసుకోండి. దగ్గరగా మీరు 3 సార్లు నుంచి 4 సార్లు దాకా అయితే చైన్ క్లీన్ చేసుకోవచ్చు ఆ 1 లీటర్ డీజిల్తో. అలాగే పర్సనల్గా నా వెహికల్స్ కూడా నేను డీజిలే యూజ్ చేస్తాను అనమాట. సో ఎక్కువ అయితే పట్టదో, నాకు తెలిసి 250 ml కన్నా ఎక్కువ అయితే పట్టదనమాట. డీజిల్ అయితే చాలా నీట్గా క్లీన్ చేయాలి అని అనుకుంటే అలా లెక్క పెట్టుకుంటే దగ్గరగా మనము 4 టైమ్స్ అయితే నీట్గా చైన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శశి అయితే కామెంట్ చేశారు, టీవీఎస్ రైడర్ 125 కిక్ రాడ్ అప్డేట్ చెప్పన్నా అని చెప్పేసి. శశియే కాదు ఇంకా చాలా మంది అయితే టీవీఎస్ రైడర్ 125కి కిక్ రాడ్ అయితే వచ్చింది కదా, దానికి సంబంధించిన వీడియో చేయన్నా అని చెప్పేసి కామెంట్స్ చేస్తూనే ఉన్నారనమాట. ఈ Q&Aలో అయితే దీనికి సంబంధించిన కామెంట్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి. అతి త్వరలో ఈ వెహికల్కి సంబంధించిన రివ్యూ అయితే మన ఛానల్లో నేను ఇస్తాను. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, కొత్తగా వచ్చిన మార్పులు, ప్రైస్ ఎంత ఏంటి అనేది మొత్తం మీకు క్లియర్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి. కానీ ఎవరైతే టీవీఎస్ రైడర్ 125 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే సింగిల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుండిద్ది. OBD2Bకి అప్డేట్ చేశారు. ఇంజిన్ కింద మీకు కౌలు అయితే ఉండిద్ది కదా, అక్కడ మీకు OBD2B అని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే ఉండిద్ది. అలా ఉంటేనే మీరు టీవీఎస్ రైడర్ 125 కొనుక్కోండి. బ్యాక్ సైడ్ మనకి సైలెన్సర్ దగ్గర ఇంకొక సెన్సార్ అయితే యాడ్ చేశారనమాట OBD2Bకి. అదొకటి మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ప్లస్ ఇప్పుడు మనకి కొత్తగా కిక్ రాడ్ అయితే వస్తూ ఉంది కాబట్టి చాలా వరకు ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే మన వీడియో చూసిన తర్వాత కొనుక్కోవాలి అని అనుకుంటే కొంచెం వెయిట్ చేయండి, నేను అతి త్వరలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ బాల సతీష్ అయితే కామెంట్ చేశారు, బ్రో మీరు ఇప్పటి వరకు చాలా బైక్స్ రివ్యూ చేశారు కదా, ఏ బైక్ మీకు అన్ని రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసింది, లైక్ ప్రైస్ వైజ్, స్పెసిఫికేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సర్వీస్. బ్రో మీరు ఒకటి గమనించాలి, ప్రైస్ తక్కువలో మనకి మంచి స్పెసిఫికేషన్స్ ఉండాలంటే అది జరగని పని. ఒకవేళ మనం ఎక్కువ డబ్బులు పెట్టి వెహికల్ కొన్నా సరే సర్వీస్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే అవుతుంది. సర్వీస్ కాస్ట్ అయితే తక్కువ అయింది అని చెప్పేసి మీరు అసలు ఊహించుకోవద్దు. మీరు వెహికల్ కొనుక్కున్న తర్వాత సర్వీస్ కాస్ట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనమే భరించాలి కదా. సో అన్ని రిక్వైర్మెంట్స్ని ఏ కంపెనీ కూడా ఫుల్ఫిల్ చేయలేదన్నమాట. ఒక దాంట్లో పవర్ అండ్ టార్క్ తక్కువ ఉంటే ఇంకొక దాంట్లో పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఒక దాంట్లో ప్రైస్ తగ్గించడానికి నార్మల్ టైర్స్ యూజ్ చేస్తే ఇంకొక కంపెనీ వాళ్ళు రేడియల్ టైర్స్ ఇచ్చి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. ఒక దాంట్లో SOS ఇంజిన్ ఉండిద్ది, ఇంకొక దాంట్లో DYS ఇంజిన్ ఉండిద్ది. ఇట్లా స్పెసిఫికేషన్స్ మారుతూ ఉంటాయి, ప్రైస్ మారుతూ ఉండిద్ది, మెయింటెనెన్స్ కూడా మారుతూ ఉండిద్ది. మీకు ఏ వెహికల్ నచ్చింది, ఒకవేళ ఆ వెహికల్ మీరు పర్చేస్ చేస్తే మాత్రం మీ ఏరియాలో ఆ సర్వీస్ సెంటర్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కొనుక్కునే ముందు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకు కాళ్ళు కింద అందుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. అన్నీ ఫుల్ఫిల్ చేస్తే మీరు ఆ వెహికల్ కొనుక్కోండి. దాని తర్వాత మీరు మెయింటెనెన్స్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీరే భరించాలి. అవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకుని వెహికల్ పర్చేస్ చేయండి. నాకైతే మాత్రం KTM Duke 200 అయితే కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే బెస్ట్ స్పెసిఫికేషన్స్తో అయితే ఆ కంపెనీ లాంచ్ చేస్తూ ఉండిద్ది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా సరే, స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నా సరే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదన్నమాట KTM అనేది. అందుకే ఆ కంపెనీ అనేది నాకు చాలా వరకు నచ్చుతుంది. నెక్స్ట్ అన్వేష్ అయితే కామెంట్ చేశారు, అన్న టీవీఎస్ రైడర్కి ఆయిల్ కూలింగ్ ఉంది కదా, నాన్ స్టాప్గా ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు, బ్రేక్ ఎంతసేపు తీసుకోవాలి అని చెప్పేసి. బ్రో 125cc వెహికల్కి మీరు ఎంత దూరం వెళ్ళగలరు, మహా అయితే ఒక 100 కిలోమీటర్లు అయితే వెళ్ళగలరు. అది 100 క్రాస్ అయింది అనుకోండి వైబ్రేషన్స్ అయితే వస్తాయి అనమాట, వాబ్లింగ్ అయితే ఉండిద్ది, ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేరు అనమాట రైడర్ 125 మీద. సో ఒక 100-150 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకోకుండా వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు, బట్ బ్యాక్ సైడ్ మీకు బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది అనమాట. ఎక్కువసేపు అయితే కూర్చోలేరు, ఎక్కువ స్పీడ్ వెళ్దామన్నా వెళ్ళలేరు అనమాట. సో అలాంటప్పుడు మీరు రిస్క్ తీసుకోవద్దు, జాగ్రత్తగా రైడ్ చేయండి. అంత స్పీడ్లో వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ టైర్ అనేది స్కిడ్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ K విజయ్ కుమార్ అయితే కామెంట్ చేశారు, పెట్రోల్ కార్కి వాడే ఇంజిన్ ఆయిల్ మన 2-వీలర్ బైక్కి వాడొచ్చా ఆర్ డిఫరెన్సెస్ ఉండిద్దా అని చెప్పేసి. ఖచ్చితంగా డిఫరెన్సెస్ అయితే ఉండిద్ది బ్రో. 2-వీలర్కి వాడే ఇంజిన్ ఆయిల్ అయితే వేరు, 4-వీలర్కి వాడే ఇంజిన్ ఆయిల్ అయితే వేరనమాట. 2-వీలర్లో వెట్ క్లచ్ అయితే ఉండిద్ది, అంటే మనం పోసే ఇంజిన్ ఆయిల్ క్లచ్ ప్లేట్స్ అలాగే ఇంజిన్లో మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉండిద్ది కాబట్టి మీకు ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే ఆ ఇంజిన్ ఆయిల్ ద్వారా మీకు కూల్ అయితే ఉండిద్ది అనమాట ఇంజిన్ అనేది. సో ఈ ఆయిల్ వేరనమాట. అదే కార్లో వాడే ఆయిల్ మీరు ఇందులో పోసారనుకోండి మీ ఇంజిన్ అయితే సీజ్ అయిపోయింది. కాబట్టి కార్లో ఆయిల్ కార్కే యూజ్ చేయాలి, బైక్లో ఆయిల్ బైకే యూజ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే. చాలా మంది వాళ్ళకి నచ్చిన మోటార్ సైకిల్స్ వీడియోస్ చూడాలి అని చెప్పేసి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. 1 by 1 అయితే అన్ని మన ఛానల్లో వస్తాయి. 198 కామెంట్స్ చేశారనమాట. అందులో అన్ని కామెంట్స్ చూసిన తర్వాత నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఈ 5 కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఇప్పుడు బైక్ న్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2026లో మీకు
అన్ని మోటార్ సైకిల్స్కి సంబంధించిన ప్రైజెస్ అయితే పెరగబోతా ఉన్నాయి. అలాగే మీరు షోరూంలో ఏ మోటార్ సైకిల్ కొనుక్కున్నా సరే ఖచ్చితంగా 2 హెల్మెట్స్ ఇచ్చేలాగా ఒక రూల్ అయితే తీసుకురాబోతా ఉన్నారు. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా, 125cc పైన ఉన్న ఏ వెహికల్కైనా సరే ఏబిఎస్ కన్ఫామ్గా ఉండాలి అని చెప్పేసి అది 2026లో మ్యాండేటరీ చేసే అవకాశం అయితే ఉందని ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇది గనక నిజమైతే మాత్రం మీరు వెహికల్ డెలివరీ తీసుకునేటప్పుడే 2 హెల్మెట్లు అయితే తీసుకోవచ్చు. అలాగే ఏ 125cc వెహికల్కైనా సరే ఖచ్చితంగా ఏబిఎస్ అయితే ఉండిద్ది. ఇది ఒకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కానీ ప్రతి వెహికల్ కూడా కొంచెం ప్రైజ్ అయితే పెరిగింది, అది మీరు గమనించాలి. సెకండ్ న్యూస్ వచ్చేప్పటికి ట్రయంఫ్ దగ్గర నుంచి స్పీడ్ T4 అయితే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాము. ఆ వీడియోలో 4 కలర్స్తో లభిస్తూ ఉందని చెప్పాను కదా. కొత్తగా 5th కలర్ అయితే లాంచ్ చేశారు. ఆరెంజ్, వైట్ అండ్ గ్రే కలర్ మిక్సింగ్తో మనకి ఆ వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఆ కలర్ కూడా చూస్తానికి చాలా బాగుంది. ఎవరైనా స్పీడ్ T4 కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. దాని ప్రకారంగా షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. మీకు ఆరెంజ్ కలర్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ వెహికల్ అయితే బుక్ చేసుకోవచ్చు. థర్డ్ న్యూస్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి OBD 2Bకి అప్డేట్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఏదైతే ఉందో ఆ వెహికల్కి సంబంధించిన ప్రైస్ అయితే 2000 రూపాయల నుంచి 3000 రూపాయల దాకా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉందన్నమాట. నాకు తెలిసి పెరుగుండొచ్చు, ఒకవేళ పెరగకపోతే హ్యాపీయే కదా. ఇప్పుడు ఎవరైనా బుల్లెట్ 350 OBD 2Bకి అప్డేట్ చేసిన వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే కొంచెం ప్రైస్ పెరిగింది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోగలరు. ఫైనల్గా 4th న్యూస్ వచ్చేప్పటికి టీవీఎస్ కంపెనీ దగ్గర నుంచి మీ అందరికీ తెలిసిందే కదా, టీవీఎస్ కంపెనీ నార్టన్ని కొనేసిందని చెప్పేసి. నార్టన్ మోటార్ సైకిల్స్ అనమాట. ఇది అంత చిన్న కంపెనీ అయితే ఏమీ కాదు, బ్రిటిష్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. 127 years కిందటి కంపెనీ అనమాట. ఆ కంపెనీని టీవీఎస్ కంపెనీ పర్చేస్ చేసేసింది. సో ఇప్పుడు మన ఇండియన్ కంపెనీ అయిపోయిందనమాట. ఆ కంపెనీ దగ్గర నుంచి 450ccలో ఒక వెహికల్ అయితే రావచ్చు అని ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. అపాచీ RTR 450 అలాగే నార్టన్ 450 సేమ్ ఇదే పేరులతో లాంచ్ చేస్తారా లేకపోతే వేరే పేరులతో లాంచ్ చేస్తారా అనేది మనం నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది ఇప్పటిదాకా ఉన్న న్యూస్ అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.